భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కులవృత్తులపై ఆధారపడి జీవించే వారికి ప్రధానంగా మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపి వారిని సామాజికంగా ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఆలోచన మరియు శ్రద్ధతో మత్స్యకార వృత్తిలో జీవిస్తున్న కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను రచించి అమలు చేస్తుంది అధ్యక్ష. మత్స్యశాఖ యొక్క ప్రధాన విధులు అన్ని నీటి వనరుల నుండి అనగా జలాశయాలు, చెరువులు, కల్చర్ చెరువులు ఉత్పత్తి సామర్థ్యం మేరకు నూతన శాస్త్రీయ పద్ధతులు అవలంబించి చేపల దిగుబడి పెంచడం, మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం, చేప పిల్లల ఉత్పత్తి చేసి సహకార సంఘాలకు తక్కువ ధరకి అమ్మడం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు చేయడం, అసలైన మత్స్యకారులకు చెరువులను తక్కువ ధరకు కౌలుకు ఇవ్వడం, మత్స్యకారుల సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలగునవి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యశాఖ అధ్యక్ష గతంలో 1 కోటి రూపాయల బడ్జెట్ ఉంటే సమైక్య రాష్ట్రంలో మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 101 కోట్ల రూపాయలతోని బడ్జెట్ మరి కేటాయించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సింహభాగం జలాశయాల్లో పూడికతీత కార్యక్రమం వలన మరియు సమృద్ధిగా కురిసిన వర్షాల వలన అన్ని జలాశయాలు, చెరువులు మరియు కుంటలు జలకలను సంతరించుకొని నీలి విప్లవానికి ఆహ్వానం పలికినటువంటి సందర్భంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అనేక బృహత్కర పథకాలను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 74 జలాశయాలు, 4324 మత్స్యశాఖ చెరువులు మరియు 19,746 గ్రామ పంచాయతీల ఆధీనంలో చేపల పెంపకానికి అనుకూలమైనవని, నీటి వనరులు 5,62,814 హెక్టార్ల విస్తీర్ణంలో కలవు అధ్యక్ష. ఈ రంగం ద్వారా 3,26,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధి మరియు 1 లక్ష కుటుంబాలకు మరి ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది అధ్యక్ష. 2015-16 సంవత్సరంలో 11.85 కోట్ల విలువ గల 2,37,000 టన్నుల చేపలు మరియు రొయ్యల ఉత్పత్తి చేయడం జరిగింది అధ్యక్ష. జిఎస్డిపిలో ఇది 0.6% అధ్యక్ష, 61%. రాష్ట్రంలో 3,977 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 3,26,154 సభ్యులతో రిజిస్టర్డ్ కాబడి ఉన్నాయి అధ్యక్ష. మత్స్యకారులు చేపల వృత్తితో ఉత్పత్తి మరియు మార్కెటింగ్ మరియు మహిళా మత్స్యకారుల మార్కెటింగ్, ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు అధ్యక్ష. ఎక్కువ మంది సభ్యులు సాంప్రదాయ మత్స్యకార కులాల నుండి అనగా ముదిరాజు మరియు గంగపుత్ర కులానికి చెందిన వారు అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు మరియు సాంప్రదాయ మత్స్యకారులు లేని గ్రామాల్లో షెడ్యూల్ కులాలకు చెందిన వారు మరియు ఇతర వెనుకబడిన కులాల వారు ఈ వృత్తి జీవనోపాధి చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్హులైన మత్స్యకారులందరినీ ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలలో సభ్యులుగా చేర్పించుటకు మరియు నూతన సంఘాలు ఏర్పాటు చేయుటకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరియు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఎక్కువ కుటుంబాలకు చేరే విధంగా ఈ చర్యలను చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈ క్రింది పథకాలు మత్స్యకారుల అభ్యున్నతికి 2016-17 సంవత్సరానికి అమలు చేయబడుతుంది అధ్యక్ష. దీంట్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ, మత్స్య అభివృద్ధి పథకం, ఉచిత చేప పిల్లల పంపిణీ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, పొదుపు మరియు పరిహారం అధ్యక్ష. జలాశయాల్లో చేపలు పట్టు మత్స్యకారులకు పడవలు మరియు వలలు పంపిణీ, మార్కెటింగ్ కొరకు ఆర్థిక సహాయం, మొఫెడ్లపై చేపల పెంపకం,
లగేజ్ ఆటోలపై చేపల అమ్మకం, కేజ్ కల్చర్, చేపల మార్కెట్ నిర్మాణం. అధ్యక్ష, రాష్ట్ర ప్రణాళిక నిధులకు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుండి 14,65 కోట్ల రాష్ట్రానికి నీలి విప్లవం కింద ప్రధాన జలాశయాల వద్ద ల్యాండింగ్ కేంద్రాలు నిర్మాణం, రైతులకు చేప పిల్లల పంపకానికి చెరువులు నిర్మించుకున్నటకు రాయితీలు, ఔత్సాహికులకు చేప పిల్లల ఏచరీస్ మరియు ఉత్పత్తి కేంద్రాలు మరియు దానా ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు చేసుకున్నటకు రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, 80 యూనిట్లు కేజ్ కల్చర్ కొరకు కేటాయింపబడింది. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కింది కార్యక్రమాలని నూతనంగా మరియు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అధ్యక్ష, చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి 2013-14 ఉమ్మడి రాష్ట్రంలో ₹1 కోటి కేటాయిస్తే అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 48,35,00,000 కేటాయించడం జరిగింది. అధ్యక్ష, మరియు సబ్సిడీని 50% నుంచి 100% వరకు పెంచడం జరిగింది. అధ్యక్ష, 7,180 మత్స్యకారులకు 10,000 రూపాయలతోనే యూనిట్ విలువ 50% సబ్సిడీ మీద వలలు మరియు తెప్పలు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, మత్స్యకారుల గౌరవాన్ని మరి సుమారు 10 లక్షల యూనిట్ విలువతో 90% సబ్సిడీతో 409 కమ్యూనిటాలను నిర్మించుటకు నిధులు మంజూరు చేయబడినాయి. అధ్యక్ష, 4,271 మత్స్యకారులకు చేపల వేట నిషిద్ధ మాసాలలో జూలై, ఆగస్టు ఒక్కొక్కరికి 1,800 రూపాయల చొప్పున పరిహారం కింద ఇవ్వబడింది. అధ్యక్ష, 5 జలాశయాల్లో ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ చేపట్టడం జరిగింది. అధ్యక్ష, మరియు సంవత్సరం 80 యూనిట్లు 800 మంది మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేయబడింది. అధ్యక్ష, మరి ఇప్పటి వరకు 33 రిటైల్ చేపల మార్కెట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ నిధి మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీల నిధుల నుండి నిర్మించడం జరిగింది. అధ్యక్ష, ఈ సంవత్సరం 100 చేపల మార్కెట్కు మరి 7.5 లక్షల యూనిట్తో డిమాండ్ ఉన్న ప్రదేశాలలో నిర్మించుటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అధ్యక్ష, గౌరవ శాసన మండలి సభ్యులు మరియు శాసనసభ్యులు అనువైన స్థలాలు చూపించిన ఎడల నిధులు కూడా మంజూరు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష, జిల్లా కలెక్టర్లకు కూడా అనువైన స్థలాలని కేటాయించవలసిందిగా ఇప్పటికే లెటర్లు రాయడం జరిగింది. అధ్యక్ష, సంచార చేపల విక్రయాలని ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం మత్స్యకారులకు ₹4 లక్షల యూనిట్ విలువతో 265 లగేజ్ ఆటోలను మరియు 40,000 రూపాయలతోని 518 మొఫైడ్లను 75% సబ్సిడీ కింద మరి వీరికి ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. అధ్యక్ష, వీటి ప్రధాన ఉద్దేశాలు నిరుపేదలైనటువంటి మత్స్యకారులపై ఆర్థిక భారం తగ్గించుట, చేపల దిగుబడి పూర్తి స్థాయిలో సాధించుట మరియు మధ్య దళారుల ప్రమేయం లేకుండా మత్స్యకారుల సామర్థ్యాన్ని పెంచి చేపల విక్రయాలను మత్స్యకారులకే చేసుకోవడం మరి యొక్క ప్రధాన ఉద్దేశం. అధ్యక్ష, ఈ సంవత్సరం 3,939 జలాశయాల్లో మరియు చెరువులలో ₹24 కోట్లు వెచ్చించి 29 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసి 2,40,000 కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలిగే విధంగా పూర్తి చేయడం జరిగింది. అధ్యక్ష, దీని వలన 82,000 టన్నుల ఉత్పత్తి రాగలదని మరియు వాటి యొక్క విలువ 410 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. అధ్యక్ష, 2017-18 సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని జలాశయాలు మరియు మత్స్యశాఖ మరియు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని చెరువులలో 40,39,00,000 చేప పిల్లలు మరియు వాటికి సుమారు 36,35,00,000 అవసరమని మరి ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల ఫెడరేషన్ ద్వారా జంట నగరాల్లో 11 చేపల విక్రయ కేంద్రాలు నగదు రహిత లావాదేవీలతో నడిపించబడుతున్నాయి. అధ్యక్ష, ఈ ఫెడరేషన్ ఆర్థిక పరిపుష్టి కొరకు సంవత్సరానికి ₹25 లక్షల కేటాయించడం జరిగింది. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం మరియు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో
బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవడానికి వెనుకబడి ఉన్న చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలను సామాజికంగా ఆర్థికంగా బలపరచడం ఎంతో అవసరమని ఈ దిశగా మా శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని మనవి చేస్తున్నాను అధ్యక్ష. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్ అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష. వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకు కుస్తారు అధ్యక్ష. అది